యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం ప్రార్థిస్తా ఉన్నాము. మరి ఈరోజు వాగ్దానం చూసుకుందామా? సామెతలు 19వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మనుషులు తలిచినది కాదు, దేవుడు ఆలోచనలో నిలుచును కదండి. ఈరోజు మనుషులు ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆ మనుషులు ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో ఆ మాటలు నిలవమంట అండి. హల్లెలూయా. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నా మాటలే నిలవాలి, నేను ఏదైతే చెప్తానో అవి జరగాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ నిన్ను చూసి కదండి మరి ఈయనతో ఏమవుతుందిలే, ఈమెతో ఏమవుతుందిలే అని అంటున్నారా? ఈరోజు చూడండి, అన్న మాటలు మీరు విన్నారేమో ఇప్పుడు వరకు కదండి, వీరి వల్ల ఏమి కాదు, మిమ్మల్ని చూసి దేనికి పనికిరారు, వేస్ట్ వ్యక్తులు, వీళ్ళు ఏమీ జరగదు అని మనుషులు ఎవరైతే ఈరోజు నీకు ఒక నేమ్ ఇచ్చారనుకోండి, ఏమని, వీరు దేనికి పనికిరారు, వీళ్ళతో ఏం అవ్వదు, వీళ్ళ దగ్గర పోతే పని అవ్వదు అని చెప్పేసి ఒక నేమ్ మీకు ఇచ్చారనుకోండి, హల్లెలూయా, మరి అవి లక్ష్య పెట్టకండి. హల్లెలూయా. దాని మీద మనసు మీరు పెట్టకండి. ఎందుకంటే మనుషులు ఎవరండి మీకు పేరు పెట్టేవారు? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు పేరు పెట్టాలి కదండి. హల్లెలూయా. నిన్ను అనాలి కదండి, మరి పనికి రావు, పనికి వస్తావు అని చెప్పేసి అనాలి. కానీ దేవుడు ఈరోజు మీకు వివరంగా చెప్తా ఉన్నాడు, ఏమని, మనుషుల మాటలు తాత్కాలికమైనవి. హల్లెలూయా. ఎవరి మాటలు అంటే? మనుషుల మాటలు కేవలం తాత్కాలికమైనవి, ఆ ఆలోచనలు శాశ్వతం కాదు. కానీ దేవుని యొక్క ఆలోచనలు శాశ్వతమైనదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, కానీ దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు కదండి, ఏమని, నరుని హృదయ ఆలోచనలో అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. మనుషుల్లో అనేక ఆలోచనలు కలిగి ఉంటాయి కదండి, అవి జరగాలి, ఇవి జరగాలి, అవి అవ్వాలి, ఇవి అవ్వాలి అని చెప్పేసి తీర్మానించుకుంటారు. కానీ అవన్నీ తాత్కాలికమైనవి కదండి. ఆయన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయంట, లాభకరంగా ఉంటాయంట, ఆశీర్వాదకరంగా ఉంటాయంట. కాబట్టి మరి నీ మీద ఎవరైతే నెగిటివ్గా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారేమో అంది, మరి ఆ మాటలు కదండి అవన్నీ వ్యర్థము కదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని నెగిటివ్ మాట్లాడినా అవి జరగవు. ఎందుకంటే దేవుని యొక్క ప్లాన్స్ వేరు నీ మీద. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు వేరు కదండి, మరి అవి ఆపలేవు కదండి. దేవుని యొక్క మాటలు నీలో ఉంటాయి, దేవుని యొక్క ఆలోచన నీలో ఉంటే అవి మీరు వీటి మీద మనసు మీరు పెట్టకండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈరోజు కదండి. మరి కదండి యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు కదండి. చెరసాల్లో ఎప్పుడైతే వేయబడ్డాడో మరి తను ఏం బాధపడలేదు, దుఃఖపడలేదు. ఎందుకంటే దేవునికి తెలుసు కదండి యోసేపు ఎలాంటి వ్యక్తో, యోసేపు కూడా తెలుసు నేను ఎలాంటి వ్యక్తో నా దేవునికి తెలుసు అని చెప్పేసి తన చెరసాలలో ఉన్నప్పుడు ఏమైందండి, మరి అక్కడ ఒక దేవుడు ప్రధానిగా నియమించిండు అక్కడ. హల్లెలూయా. ఆ చెరసాల అందరూ కూడా ఆయన దగ్గర, యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట అండి, అన్ని దర్శనాలు అడుగుతారంట, మరి ప్రార్థన చేపించుకుంటా ఉన్నారంట. మరి యోసేపు ఎంత మంచి వ్యక్తో వాళ్ళకి అందరికీ తెలుసు కదండి. హల్లెలూయా. చూడండి, అదే విధంగా మరి దావీదును చూస్తే గొర్రెల కాపరిగా ఉన్నాడు కదండి. మరి ఆయన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. కానీ దేవుడు ఏం చేసింది, తన రాజుగా నియమించిండు కదండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నిన్ను ఎవరైతే తక్కువగా చూస్తున్నారో, యోసేపులాగా తక్కువ చూస్తున్నారేమో, దావీదులాగా నువ్వు గొర్రెల కాపరి, దేనికి పనికిరావు, నీ పనేంటి, నీ దగ్గర స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనేక రకాలుగా నిన్ను అన్నారేమో అండి దావీదులాగా. కానీ దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు, తలగా నియమించబోతున్నాడు. హల్లెలూయా కదండి. నిన్ను తక్కువ చూసిన వారి ఎదుట దేవుడు నిన్ను ఎదుగుదల చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు మనుషుల మాట నుంచి దేవా నన్ను విడిపించు, మనుషుల ఆలోచన నుంచి నన్ను నడిపించు అని చెప్పేసి ప్రార్థించుకుందామా? ఈ వాగ్దానం దేవుడు దేనించి ఆశించును గాక. ఆమేన్. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఈరోజు నైనా నరుని ఆలోచన వ్యర్థం అంటున్నావు యేసుప్రభా, నైనా నీ మాటలే తీర్మానం, నీ మాటలే స్థిరం అని సెలవిస్తున్నా దేవుడు యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే మరి బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ప్రతి కుటుంబాన్ని ఓదార్చండి. విశ్వసించిన వారి పట్ల గొప్ప మేలు చేయండి యేసుప్రభా. నమ్మిన వారి పట్ల గొప్ప మేలు చేస్తాను. ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. వారు ఉన్న ఒంటరి పోరాటాన్ని, ఒంటరితనాన్ని తీసివేసి వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేయండి. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. ప్రభా ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే వారికి తోడుగా ఉండి నడిపించండి. సంవత్సరం అంతా వారు బెస్ట్ చేయండి. గర్భఫలంలో గర్భాలు తెరవబడుగా, భార్య భర్త సమస్య, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి. ప్రభా ఈ రోజు ఎంతమంది అయితే కృంగిపోతున్నారు మానసికంగా, అవును ప్రభా మమ్మల్ని అనేకులు మనుషుల ఆలోచనల వల్ల మేము కృంగిపోతున్నాం, అలిగిపోతున్నాం అని ఎంతమంది బాధపడుతున్నారు. ప్రభా ఒంటరిగా ఉండి, బలహీనంగా ఉండి, నేను మానసికంగా కృంగిపోతున్నారేమో అలాంటి కుటుంబాలు మీరు దర్శించండి.
దర్శించనేసి, దీవించండి, ఆశ్రయించనేసి ప్రభా, పోషించండి, సంరక్షించండి. ఇప్పుడే ఈ క్షణం ఆ బిడ్డలు ముట్టనేసి ప్రభా, తాకండి, సంపూర్తి విడుదల కలిగి చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.